భువన అనుకోకుండా జెన్నిఫర్ ఇంటిని చూస్తుంది. అంతలో అక్కడికి జెన్నిఫర్ తోబుట్టువు పీటర్ వస్తాడు. గతంలో ఈ ఇంటిని చూసినట్లు అయోమయంలో పడుతుంది భువన. ఈ ఇల్లు మా ఇల్లే అని పీటర్ చెబుతాడు. ఆ రోజు మీరు చర్చిలో నన్ను తమ్ముడు అని పిలిచారు కదా, గుర్తుందా అని అడుగుతారు. మీ కళ్ళు చూస్తుంటే అచ్చు జెన్నిఫర్ని చూసినట్లు ఉంది అని అంటాడు. జెన్నిఫర్కి తనకి ఏదో సంబంధం ఉన్నట్లు తనకు కూడా అనిపిస్తోందని భువన అంటుంది. ఇక ఆఫీస్లో ఓ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కాంట్రాక్ట్ను కోల్పోతాడు ప్రభు. కాంట్రాక్ట్ దూరమైందని టెన్షన్తో ఇంటికి వస్తాడు ప్రభు. అదే సమయంలో టేప్ రికార్డర్లో జెన్నిఫర్ పాడిన పాటను వింటూ ఉంటుంది భువన. దాన్ని వెంటనే వచ్చి ఆఫ్ చేస్తాడు ప్రభు. ఈ క్యాసెట్ ఏంటి అని భువన ప్రశ్నిస్తుంది. ఒకరు పాటను వింటున్నప్పుడు ఇలా ఆఫ్ చేయడం మేనర్స్ కాదని భువన అంటుంది. ఈ క్యాసెట్ ఏంటి అని ప్రశ్నిస్తుంది. జెన్నిఫర్ ఇంట్లో పాడిన క్యాసెట్ అని ప్రభు చెబుతాడు. అది జెన్నిఫర్ ఇంట్లో ఉండాలి కదా, ఇక్కడెందుకు ఉంది అని ప్రశ్నిస్తుంది. రాగానే ప్రశాంతంగా భర్తను ఉంచాలని తెలియదా అని అరుస్తాడు. నాకు చెప్పడం కాదు, నాకు గుడ్ నైట్ చెప్పేటప్పుడు నా పేరుకు బదులు జెన్నిఫర్ పేరు చెప్పారు కదా, దాని గురించి మీరేమంటారు అని భువన అడుగుతుంది. ఇలా చూడండి, అందంగా ముస్తాబయ్యి భర్త ఇంటికి వస్తాడని ఎదురు చూసే అమ్మాయిని కాను నేను. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఉమెన్ అని ఆవేశపడుతుంది భువన. తర్వాత ప్రభు జెన్నిఫర్ పాడిన క్యాసెట్ ను బీచ్ లో పడేస్తాడు. తర్వాత ప్రభుకి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ను భువన లిఫ్ట్ చేస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారనేది వినకుండానే ఆ అమ్మాయి తను జెన్నిఫర్ అంటూ ప్రభుని వెంటనే కలవాలని చెబుతుంది. ఆమె ఎవరో తెలుసుకోవాలని బుర్కా వేసుకొని బయటికి వస్తుంది భువన. అక్కడ కనబడిన యువతిని వెంబడిస్తుంది. ఆ అమ్మాయి కొంత దూరం నడిచాక నేరుగా భువన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ అమ్మాయి తన ఇంట్లోకి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతుంది భువన. లోపలికి వెళ్ళిన భువనకు ఎదురుగా ఆ అమ్మాయి ప్రభుతో మాట్లాడడం కనిపిస్తుంది. మీరు అమ్మాయి వాళ్ళ అమ్మకు గుండె నొప్పి, కూతురు కనపడలేదని తెలిస్తే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పారు. అందుకోసమే జెన్నిఫర్ అంటూ ఫోన్ చేశానని ప్రభుకి చెబుతుంది. ఈ విషయం పోలీసులకు అనుమానం వచ్చిందని ఇకపై ఫోన్ చేయడం కుదరదు అని ఆ అమ్మాయి ప్రభుకి చెబుతుంది. అంతా విన్న భువన ఎందుకు ఇలా ప్రభు చేస్తున్నాడని ఆలోచనలో పడుతుంది. ఇక పోలీస్ కమిషనర్ పీటర్ను పిలిపించి ఫోన్ చేస్తున్నది జెన్నిఫర్ కాదని ఎవరో ఒక అమ్మాయి అని చెబుతాడు. అందుకు ఆశ్చర్యపోతాడు పీటర్. ఇంతకి జెన్నిఫర్ ఏమైపోయిందో అని బాధపడుతూ ఉంటాడు పీటర్. ఇక భువన తన మనసేమీ బాగోలేదని తండ్రి విశ్వనాథం దగ్గరికి వెళ్ళి చెబుతుంది. జరుగుతున్న సమస్యలన్నిటికీ నేనే కారణం అన్నట్టు మాట్లాడుతుంది. అలాంటిదేమీ ఉండదని సర్ది చెబుతాడు విశ్వనాథం. ఇక భువన ప్రభువును జెన్నిఫర్లా మరో అమ్మాయితో ఎందుకు ఫోన్ చేయించారని నిలదీస్తుంది. అందుకు ప్రభు జెన్నిఫర్ చనిపోయిందని చెబుతాడు. తన చావుకి నువ్వే కారణమని భువనతో చెబుతాడు. తన భర్త చెబుతున్న మాటల్ని విని భువన ఆశ్చర్యపోతుంది. తన భర్తతో సన్నిహితంగా ఉండటం సహించలేకే జెన్నిఫర్ను భువన చంపేసిందని ప్రభు చెబుతాడు. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నానంటుంది భువన. అందుకు నీ పొసెసివ్నెస్సే కారణమని భువనతో అంటాడు ప్రభు. ఈ విషయం గురించి విచారణకు స్పెషల్ ఆఫీసర్గా కమిషనర్ భార్య రేవతి వస్తుంది. భువన జెన్నిఫర్ని చంపితే తన డెడ్ బాడీ ఎక్కడా అని ప్రభుని ప్రశ్నిస్తుంది. అందుకు ఓ లోయను చూపించి అందులో జెన్నిఫర్ పడిపోయింది అని చెబుతాడు ప్రభు. రేవతి అక్కడ వ్యక్తులను విచారిస్తుంది. అక్కడ అలాంటి ఇన్సిడెంట్ ఏమీ జరగలేదన్న నిజం రేవతి తెలుసుకుంటుంది. ఇక మరోవైపు విశ్వనాథం తన కూతురు హత్య చేసిందన్న విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని కేసు క్లోజ్ చేయమని రేవతికి ఫోన్ చేసి బెదిరిస్తాడు. విశ్వనాథం రేవతిని బెదిరించడం ప్రభు చూస్తాడు. ఆ రాత్రికే స్పెషల్ ఆఫీసర్ రేవతి హత్య జరుగుతుంది. ఆ హత్య విశ్వనాథం చేశాడని, అక్కడ ఆధారాలు ఉన్నాయని అతన్ని అరెస్ట్ చేస్తారు. తాను ఈ హత్య చేయలేదని భువనకి చెబుతాడు విశ్వనాథం. తర్వాత భువన ఇన్నిటికీ కారణం ప్రభుయే అయి ఉండొచ్చని సందేహపడుతుంది.